హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. క్రిస్టమస్ పండగకి మెదక్కి వెళ్దామని చెప్పి మేమందరం అయితే బయలుదేరినాము. మా ఫ్యామిలీ మొత్తము, మాతో పాటు మా చెల్లె కూడా వచ్చిందన్నమాట. ఇంక అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంక ఇప్పుడైతే టైం 12 అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. ఇంకా మా టోన్ బాబు అయితే హాయ్ చెప్తుండు. ఎటు వెళ్తున్నారు అంటే మెదక్ అని చెప్తుండు. వాళ్ళ చిన్ని చెప్తుంది, అందుకే అట్లా చెప్తుండు. ఇంకా ఇప్పుడైతే సగం దూరం వచ్చేసినాము. ఇటు చూడండి ఒకసారి, అయితే అడవి కొంత దూరం ఇట్లనే ఉంటుందన్నమాట. అడవి అయితే అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లనే ఉంటుంది రోడ్డుకి. ఇంకా ఇందులో పులులు కూడా ఉంటాయట. కొంచెం డే టైంలో అయితే ఏం కాదు, కానీ కొంచెం నైట్ అయితే మాత్రం ఈ రూట్లో రావాలంటే కొంచెం భయం అవుతుంది. ఇంకా మా చిన్ని అయితే ఆకలని ఏడుస్తుంది. టైం చూస్తే 4 అయింది. సరేతి అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ బాగుంది కదా అని ఇక్కడనైతే ఆగినాము. ఇంకా మేమైతే చపాతి, అందులోకి టమాటా కర్రీ అయితే తీసుకొని వచ్చినాం అన్నట్టు. ఇంకా అందరం కలిసి అయితే తినేసినాము. మళ్ళీ బయలుదేరినాము. మొత్తానికి అయితే మెదక్ వచ్చేసినాము. చూడండి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చేసినాం అన్నమాట. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి మొత్తానికి అయితే చర్చి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా రాగానే క్యామెల్స్ అయితే కనిపించినాయి. మా టోన్ బాబు వాటిని చూసి అయితే ఒకటో ఏడ్చుడు అన్నమాట. వాడు ఎప్పుడు చూడలేదు వాటిని అయితే. ఇంకా మా చిన్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేసింది, మమ్మీ ఏమన్నా కొన్ని అని. ఇంకా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలా జనాలు ఉన్నారు. ఇంకా పార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది మాకైతే. సరే అని ఆయనతో ఒక దగ్గర పెట్టేసి ఇంకా మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము లోపలికి. ఇంకా మెయిన్ గేట్ నుంచి అయితే వెళ్ళలేదు, మేము అటు సైడ్ నుండి రాలేదు. మళ్ళీ వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది అటు సైడ్ నుంచి. ఇంకా అందుకని చెప్పేసి చర్చి వెనుక గేట్ నుంచి అయితే లోపలికి వచ్చేసినాం అన్నమాట. ఇంకా చూడండి మొత్తానికైతే చర్చి లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా అసలు ఇబ్బంది అయింది తెలుసా, ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు. చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా టోన్ బాబు అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. చూడండి లోపల ఎంత అందంగా ఉందో. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసిర్రో. ఇంకా జనం అయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇంకా సరేతి అని చెప్పేసి అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకెక్కడో ఒక దగ్గర కూర్చొని అయితే కాసేపు ప్రేయర్ చేసుకొని వచ్చినామన్నమాట. ఇక్కడ చూడండి పశువుల పాక, దాంతోపాటు స్టారు, ఇక్కడ శాంటా, క్రిస్మస్ ట్రీ చాలా బాగున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మొత్తానికి అయితే చర్చి బయటకు అయితే వచ్చేసినాము. ఇంకా రాగానే మా చిన్ని మిన్ని అయితే స్వీట్ కార్న్ అడిగారు. ఇంకా మా టోన్ బాబు కూడా తింటుండు చూడండి. ఇంకా వాడైతే కారు ఎక్కి మరీ తింటుండు. ఇంకా వాడైతే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఈ మందిని చూసి వాడికైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇంతమంది జనాలను అయితే ఎప్పుడు చూడలేదు వాడు. ఇదే ఫస్ట్ టైం, అంటే ఇంతమంది జనాల్లోకి వాడిని తీసుకురాలేదు. ఇంకా ఇప్పుడైతే షాపింగ్ టైం స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళ డాడీ వాడైతే వెళ్తున్నాడు. ఎట్రా అంటే వాడిని షాపింగ్కి వెళ్తున్నా అంటుండు. ఇంక ఇప్పుడైతే టైం అయితే 6:30 అట్లా అవుతుంది. ఇంకా మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా చిన్ని మిన్ని అయితే ఒకటే గోల, ఎప్పుడు కొనిస్తావు అని చెప్పి. ఇక సరే అని చెప్పేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసినాము. చూడండి ఎన్ని రకాల షాపులు ఉన్నాయి ఇక్కడ. అంటే మేము ఒక 3 సంవత్సరాల క్రితం అయితే వచ్చేసినాము ఇక్కడికి. అంటే మధ్యలో అయితే రాలేదు. ఇంకా అప్పటికిప్పటికైతే చాలా డెవలప్ అయింది. ఇంకా మా టోన్ బాబు అయితే ఒక పీకగా ఉన్నాడు పాపం. వాళ్ళ డాడీ చెవుల ఊది ఊది చెవులన్నీ పాడి ఎత్తుండు వాడైతే. ఇంకా ఇక్కడ చూడండి జాయింట్ వీలు ఇదంతా కూడా చాలా బాగున్నాయి కదా. మళ్ళీ ఇక వాడు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. ఇంక వాళ్ళ డాడీ అయితే ఐస్ క్రీమ్లు కూడా తీసుకున్నాడు. ఇక మనిషికి ఒకటి అయితే తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ క్రిస్మస్ అయితే ఒక పెద్ద జాతరలాగా జరుపుకుంటారు అన్నమాట. చాలా అంటే చాలా పెద్ద పండగ ఇక్కడనైతే. ఇది మన ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చి కాబట్టి ఇక్కడనైతే ఈ ఫెస్టివల్ అనేది చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇక్కడ చర్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా జనం అయితే చాలా జనం వచ్చిర్రు, ఫుల్ మంది జనము. ఇంకా మేమైతే సరైతే కొంచెం జనం తక్కువైంది కదా అని చెప్పేసి మళ్ళీ చర్చి దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి చర్చి ఎంత బాగుందో, డెకరేషన్ చేసిర్రు లైట్లతోని. ఇంకా ఇక్కడ చూడండి ఇది ముందు సైడ్ అన్నమాట, చర్చి ముందు సైడు. ఒకసారి పైనకి చూడండి ఎంత హైట్ ఉందో చర్చి. అసలు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి, అట్లుంది కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదేనేమో నేత్రానందం అంటే అనిపించింది నాకైతే. ఇంకా చూడండి చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నమాట నాకైతే.
ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సిల్వా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్స్ ప్లస్ కొబ్బరికాయలు అయితే కొడతారన్నమాట. కొబ్బరికాయలు కొట్టి క్యాండిల్ అయితే ఇక్కడ పెడతారన్నమాట. ఇంకా ఇదైతే చర్చి వెనుక సైడు, ఇది కూడా చర్చి పక్క సైడ్ అన్నమాట. ఇదైతే చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడికి వస్తే మన శాంటా ఇంకా క్రిస్మస్ తాతని చూసి మా టోన్ బాబు ఒకటే ఏడ్చుడు, మమ్మీ నన్నే చూస్తాడు, మమ్మీ నన్నే చూస్తాడు అని వాడు ఏడ్చిండు. మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. ఇంకా ఇప్పుడైతే టైము 12 అవుతుందన్నమాట. సరే అని చెప్పేసి పడుకుందామని పడుకున్నాము. ఇంకా 3 వరకు అయితే కార్ ఏదో షేక్ అయినట్టు అనిపించింది 3 o'clockకి. ఇంకా సరే ఏమైందా అని చెప్పేసి నేను లేచి చూసేసరికి అయితే పాపం మా ఆయన కారు టైర్ ఏదో చేస్తాడు. ఏమైందని అడిగితే కారు టైర్ పంచర్ అయిందని చెప్తుండు. టైం చూస్తేనేమో 3 అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ షాపు కూడా తీసి ఉండదు, కనీసం బంకులు కూడా ఓపెన్ ఉండవు. పెట్రోల్ బంక్ దగ్గర ఎయిర్ ఉంటుంది కదా, అవి కూడా ఉండవని చెప్పేసి పాపం తనే ఏదో ఒక విధంగా ఆయన స్టెఫ్నీ అయితే చేంజ్ చేసుకున్నాడు అన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్దామన్నా కూడా అసలు భయమైంది, ఎందుకంటే మన ప్లేస్ కాదు కదా ఇదైతే. ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్ ఉండదని చెప్పి ఇంకా టైర్ చూస్తేనేమో మొత్తం వైర్లన్నీ తేలినాయి లోపల. మొత్తానికైతే తనైతే స్టెఫ్నీ అయితే చేంజ్ చేసుకున్నాడు. కానీ చాలా భయమైంది, మళ్ళీ రిటర్న్ ఎట్లా వెళ్ళడము, టైం ఏమో ఇట్లా అవుతుంది కదా, ఏంది ఇట్లా జరిగిందని అయితే చాలా భయం వేసిందన్నమాట. సరే ఎక్కడన్నా ఎయిర్ పెట్టిద్దామని చూస్తే ఇంకా సరే బయలుదేరినాము. అదే టైంలో కార్ చూడండి ఎట్లా షేక్ అవుతుందో. అసలు ఇప్పుడే చర్చి బయట నుంచి బయటకు వచ్చినాము, కానీ కార్ మొత్తం షేక్ అయింది. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంత సేఫ్ కాదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అన్నమాట చర్చి లోపలికి. సరే చూద్దాము ఇక తెల్లవారినాక ఎట్లా అవుతుందో అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ చర్చి కాడికి వచ్చేసినాము. ఇంకా చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడనే పండుకున్నారు. ఇంకా మేము కూడా ఇక అదే కార్లో ఉండిపోయినాము, ఇక బయటకు కూడా దిగలేదన్నమాట. సరే అని అందరం కార్లోనే పడుకున్నాము. ఇంకా మేము లేచేసరికి అయితే 6:30 అయింది. చూడండి మొత్తం తెల్లవారిపోయింది. ఇంకా చూడాలి ఆ పెట్రోల్ బంక్ వెళ్ళి మళ్ళీ ఎయిర్ పెట్టించుకొని వెళ్దామని ఇక్కడనైతే ఆగినాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో చూడాలి, మరి అసలు వెళ్తామా లేదా అన్న టెన్షన్ అవుతుంది. అట్లుంది కదా టైర్ సిచ్యువేషన్ మరి. ఇంకా చూడండి లేవగానే ఇక్కడ కోతుల గుంపు అయితే వచ్చింది. మేము దిగినమో లేదో అవైతే పాపం ఒకటి తర్వాత ఒకటి అంత గుంపు వచ్చిందన్నమాట. ఇంకా మా మిన్ని కూడా లేసేసిర్రు. వాళ్ళు లేచి అయితే బ్రష్లు అయితే వేసుకున్నారు. ఇంకా మా మిన్ని అయితే అది ఒక కమ్మల జత తీసుకుంది. ఇంకా పాపం మా చిన్ని కళ్ళన్నీ దాని మీదనే ఉన్నాయి. నాకెందుకు కొనియలేదు, అక్కకి ఎందుకు కొనిచ్చినామని ఒకటే గొడవ నైట్ నుంచి. తనకి పెడదామంటేనేమో తనకి గోల్డ్ రింగ్స్ ఉన్నాయి అనమాట చెవులకి, అది తీయరాదు, ఈ కమ్మలు పెట్టరాదు. ఇంకా చిన్ని అయితే ఏడ్చింది కాసేపు. సరే అని ఏదో ఒకటి సర్ది చెప్తే ఊకుందన్నమాట. ఇంకా మా టోన్ బాబు కూడా లేవలేదు, 7:30 అట్లా అవుతుంది. వాళ్ళ డాడీ టోన్ బాబు అయితే మంచి నిద్రలు ఉన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక మేమైతే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరినాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఒక బంకు దగ్గర ఇక్కడ ఎయిర్ షాప్ ఉంది, అక్కడ ఎయిర్ పెట్టించుకొని అయితే సేఫ్గా ఇంటికి వచ్చేసినాము.